హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి 3 days బ్యాక్ తీసిన వీడియో అండి. ఇది ఇక్కడ మార్నింగ్ టైం నుంచి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు అయితే ఒక రెసిపీ ఒకటి షూట్ చేశానండి, అలాగే చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా అదే తీసాను అనమాట. ఈ వీడియోస్ తీసాక మధ్యలో అయితే 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి, కానీ అవి ఏ రోజు వీడియోస్ ఆ రోజే పెట్టేశాను అనమాట. ఇది అలానే ఉంచేసాను. ఇంకా అది వచ్చి నేను ఇప్పటికైతే వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంకా అప్పటి నుంచి కూడా. ఇంక ఇది అప్పుడు వీడియో ఉంది కదా అని చెప్పి ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఆద్యగా అయితే ఈ కిటికీ ఎక్కడం బాగా అలవాటు అయిపోయిందండి. అంటే పెద్ద హైట్ ఏమి ఉండదు అనమాట, చాలా తక్కువగానే ఉంటుంది, అందుకే తొందరగా ఎక్కేస్తుంది. ఇక్కడ వచ్చి ఇంకా కిటికీ నుంచి ఏదైనా చూడాలనుకున్నా కూడా అక్కడి నుంచి చూడడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా వర్షం అయితే ఆ రోజు ఫుల్ పడుతుంది అనమాట. పైకి ఎక్కేసి ఇంకా వర్షం బయట నుంచి కనిపించట్లేదు, చూడనివ్వట్లేదు అని చెప్పి ఇక్కడ నుంచి చూస్తుంది. ఆద్య చెయ్యి వెళ్ళట్లేదు నీది. ఏముందమ్మా బయట? వర్షం. ఏంటి మళ్ళీ చెప్పు? వర్షం ఏంటది? ఏంటో చెప్పు. ఇంతకు ముందు అయితే తాత, అత్త, ఆవు, కాకి ఇలాంటివి అయితే చెప్తూ ఉండేది. 2 అక్షరాలు ఉన్న చిన్న చిన్న వర్డ్స్ అయితే చెప్పేది. ఇప్పుడైతే అలా కాకుండా మనం ఏదైనా చెప్తుంటే సడన్గా అనేస్తుంది అనమాట. ఇప్పుడే మాటలు అయితే వస్తున్నాయి ఆద్యకి. ఇంకా ఆ రోజు తీసిన రెసిపీ అయితే ఇదండి. ఇది వచ్చి ఎండు చేపలు అంటారు కదా, వీటిని మెత్తళ్ళు అంటారు. ఈ కర్రీ అయితే ఆ రోజు చేశారు, అదైతే వీడియో తీసాను అనమాట. అప్పటి నుంచి కూడా నేను ఎందుకు ఈ వీడియో పెట్టలేదంటే వీటిని అయితే చాలా మంది ఇష్టపడరు. వీటి స్మెల్ చూసినా అంత దూరం వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీటిని చూసినా కూడా చాలా మంది చిరాకు పడతారు కదా, అందుకనే కొంచెం నేను ఈ వీడియో పెట్టాలా లేదా వద్దా అనుకుని అలా వదిలేసాను అనమాట. కానీ కొన్ని వీడియోస్లో అయితే చూస్తున్నాను ఇలాంటివి చాలా మంది అయితే పెడుతున్నారు. కొన్ని అయితే వైరల్ కూడా అవుతున్నాయి బాగా. ఇంకా కొన్ని అయితే అలాంటివి చూసి సర్లే పెట్టేద్దాంలే ఏమైద్ది అన్నట్టు ఇంకా ఈ రోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అలాంటి నేను చాలా ఇష్టంగానే తింటానండి, అందుకే ఇది ఎక్కువగా ఎప్పుడు చేసుకోను కానీ ఎప్పుడైనా సరే చేసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒకరికి ఇది స్మెల్ అన్నా పడదనమాట, అందుకే ఎప్పుడో కానీ ఇది చెయ్యం. అలాగే ఇక్కడ వచ్చి చిన్న చేపల్ని క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే పైన అదే తల తోక 2 కూడా కట్ చేసేసుకుని మధ్యలో అలా ఉంచేసాను అనమాట. ఇవి ఎప్పుడు నేను క్లీన్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం క్లీన్ చేయడం. వాటిని కట్ చేసేసుకుని కొంచెం లైట్ గా హాట్ వాటర్ లో వేసుకుని కాసేపు ఉంచితే మొత్తం పైన ఉన్నదంతా నీట్ గా క్లీన్ అయిపోతుందంట. అందుకని హాట్ వాటర్ లో వేసి ఉంచేసి తర్వాత మొత్తం నీట్ గా వాష్ చేసేసాను. ఇవి మంచి కలర్, ఇక్కడైతే కలర్ గా కనిపించట్లేదు కానీ మంచి వైట్ గా అయితే వచ్చాయండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని తర్వాత ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకుని ఈ మెత్తలు వేసేసుకుని వేయించేసుకుని తీసేసుకోవాలి. కొంతమంది అయితే వీటిలోనే కొంచెం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకుని ఒక ఫ్రైలా కూడా చేసుకుంటారు. ఈ ఎండు చేపలు అనేవి ఎంత ఇష్టపడని వాళ్ళు ఉంటారో అంత ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారండి. అలా కొంతమంది అయితే పొయ్యిలో పెట్టుకుని దాన్ని కాల్చుకుని మరీ తింటారు. అది నిజంగానే నాకు నచ్చదండి. అది నేను ఎండు చేప తింటాను కానీ అలా కాల్చుకొని తినడం అయితే నాకు ఇష్టం ఉండదు. అంత ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు దీన్ని. ముందు అయితే ఎండు చేపలు వండినప్పుడు అసలు చాలా స్మెల్ వచ్చేసేది. ఇప్పుడు అదేంటో కానీ అంత దూరం ఏం స్మెల్ రావట్లేదండి. అసలు ఇంట్లో వండినప్పుడు కూడా అసలు ఏం తెలియట్లేదు అనమాట. కొంతమంది అయితే ఇష్టం ఉన్నా కానీ ఇంట్లో ఇల్లంతా వాసన వచ్చేద్దని చెప్పి వండడం అయితే మానేశారు. అలా నేను చాలా మందిని చూసానండి, అందులో నేను కూడా ఉన్నానండి. అంటే నేను కూడా అంతే, ఇల్లంతా వాసన వచ్చేద్ది కదా, ఇప్పుడు అది వండుకున్నంత తినాలా అని చెప్పి కూడా నేనేం చేయను అనమాట. ఇలా ఎప్పుడో గానీ అది కూడా బయట చేస్తామన్నమాట ఇలాంటివన్నీ కూడా. అందుకే మీలో ఎంతమందికి ఇలాంటి ఎండు చేపలు రెసిపీస్ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చి కోడిగుడ్లు మెత్తళ్ళు వండుతున్నారు అనమాట. ఇంకా ఇంట్లో వంకాయ కూడా ఉందని చెప్పి వంకాయ వేస్తే బాగుంటది కదా అని ఇంకా రోజు వంకాయ కూడా వేసి చేసిన మెత్తళ్ళు అయితే ఫస్ట్ వేయించేసుకుని తీసేసుకున్నాక అదే ప్యాన్ లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి. పచ్చిమిరకాయలు అయితే కొన్ని ఎక్కువే వేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో అసలు కారం వేసుకోకుండా ఓన్లీ పచ్చిమిరకాయలతో కూడా చేసుకుంటే బాగుంటది. ఇక్కడ వచ్చి మేము కారం వేసాం కానీ ఈ ఉల్లిపాయ బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం వేసేసుకుని తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ గుడ్లు కూడా వేసేసుకుని తర్వాత మనం ముందు వేయించుకున్న ఈ మెత్తలను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. మెత్తలు వేసాక ఎలా పడితే అలా కలిపేసుకుంటే వేసిన మెత్తలన్నీ కూడా బాగా విరిగిపోతాయి అనమాట. అందుకే చాలా నెమ్మదిగా స్లోగా కలుపుకోవాలి. ఇక్కడ మేము కావాలని వంకాయ వేసుకున్నాం కానండి, వంకాయ లేకపోయినా ఉత్తి ఉల్లిపాయతో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వంకాయ కాకుండా ఇంకా చిక్కుడుకాయతో కూడా ఎండు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు? ఒకవేళ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అన్ని కూడా బాగా వేగిపోయాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు ఉడికించేసుకుంటే కోడిగుడ్లు మెత్తళ్ళు కర్రీ రెడీ. మీలో ఎంతమందికి ఈ కోడిగుడ్లు మెత్తళ్ళు కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.